ఇప్పుడు ఇక్కడ చూసిన మొత్తం వుడ్ వర్క్ మొత్తం ఇది పాతకాలం వుడ్ వర్క్. నేను చిన్నప్పుడు జంతువులు తినేవాడి, ఎందుకంటే నాకు చాలా ఇష్టం జంతువులు, కానీ తినేవాడి ఎందుకంటే నాకు కోరిలేషన్ లేదు. నాన్ వెజ్ అయితే నాకు కోరిలేషన్ లేకుండే, జంతువుల్ని ప్రేమిస్తూ తింటుండే. అట్లానే మనం అందరం సైన్ చేస్తాం పిటిషన్స్, డోంట్ కట్ ట్రీస్ అని. మళ్ళీ ఫర్నిచర్ కొనుక్కుంటాం. ఫర్నిచర్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లు నుంచి. దానికోసం స్టూడియో కోసం ఒక్క బ్లేడ్ కూడా, గ్రాస్ బ్లేడ్ కూడా వాడలే. ఇంకా ఇల్లు కోసం నేను 4 షీట్స్ ప్లై వాడుకున్నాను. మొత్తం వాట్ ఎవర్ యూ సీ అంతా అప్ సైకిల్. అలా అసలు ఎట్లా చేశారు అట్లాగా? ఇప్పుడు ఇది బీరువాం ఇట్లా దొరికింది. ఇప్పుడు మనం కొత్తది చేసే బదులు ఇది పాతది వాడతారు. ఇప్పుడు డోర్ ఇది నాకు పాత డోర్ దొరికింది, అయితే పాత డోర్ వాడుతున్నాను. ఇప్పుడు కింద బెడ్రూమ్స్ లో నాకు పాత డోర్ ఫిట్ కాలే సైజ్ గురించి. దానికోసం అక్కడ పాత వుడ్ తీసుకొని దాంతో తయారు చేసుకున్నాను. అది 150 year old బొమ్మ టీ కుడ్ దొరికితే దాంతో నేను వాల్స్. మళ్ళీ దానికి ట్రీట్మెంట్ అన్ని ఇచ్చి పెడతారా? లే, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నారు అనుకోండి, ఈవెన్ జంతువులు ఉంటే వేరే జంతువులు తినేస్తారు, ఆకులు ఏమైనా ఉంటే వేరే జంతువులు తినేస్తారు. కానీ ఇప్పుడు చచ్చిపోయిన ట్రీ ఉంటే, లాగ్ ఉంటే దానికి సాప్రోఫైట్స్ తింటారు. సాప్రోఫైట్స్ అంటే మష్రూమ్ లాగా. ఇప్పుడు వాళ్ళకి తినాలంటే ఇవాళకి 40 million years వచ్చినాయి. అప్పటి వరకు డీసెంటిగ్రేట్ చేసేది ఎవరు లేదు. ఇప్పుడు టర్మైట్ కూడా అదే పని చేస్తుంది. ఇప్పుడు మనం టర్మైట్ గురించి మనం చేస్తే మనం గ్రౌండ్ వాటర్ పాయిజన్ చేస్తున్నాం, ఇంకా అది చేస్తే మళ్ళీ అంతా ఈకో సిస్టమ్ పాడైపోతుంది. కానీ మరి ఎట్లా, మరి మనం ఉండాలి కదా ఇంట్లో. అయితే ఏం చేస్తాను నేను, స్ట్రాటజిక్లీ నేను పపాయ ట్రీస్ ప్లాంట్ చేశాను. అయితే పపాయ ట్రీస్ టర్మైట్స్కి రిపెల్ చేస్తారు. అవునా? అవును. ఇంకా వాళ్ళు ప్లైవుడ్ ఈజీగా తింటారు. దాన్ని ప్లైవుడే లేదు నా దగ్గర, 4 షీట్స్ ఉన్నాయి ప్లైవుడ్. ఇంకా అది టీ కూడా వాళ్ళకి నచ్చదు టేస్ట్, అయితే రారు. అయితే కింద ఇంట్లో ఏం చేసినా నేను చాక్లెట్ వేయలే. చాక్లెట్ గురించి ఇక్కడ నుంచి లోపల వస్తారు. అయితే చాక్లెట్ నేను స్టోన్ చాక్లెట్ చేపించాను. ఒకవేళ రావాలంటే కూడా రాని రాదు, ఒకవేళ వస్తే కూడా అంతా టీ కోడ్ వాళ్ళు తిన్నారు. టీ కోడ్ చాలా మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర. అంటే ఇవి మళ్ళీ వేరే వాళ్ళకి కూడా మీరు చెప్పచ్చు కదా? ఇప్పుడు చెప్తున్నాను కదా. ఇప్పుడు చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎప్పుడైనా అడిగితే చెప్తాను, లేదా స్టూడియోకి నాకు ఎవరు స్టూడెంట్స్ వస్తారో అందరికీ చెప్తాను. ఓకే. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు.